రూ. 10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు. కోట్లాది మందికి గుడ్ న్యూస్. ట్రాయ్ కొత్త రూల్స్. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ దేశంలోని 120 కోట్ల మందికి పైగా మొబైల్ వినియోగదారుల కోసం అనేక కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త రూల్స్‌లో రూ. 10 రీఛార్జ్, 365 రోజుల చెల్లుబాటు, డ్యూయల్ సిమ్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారులకు వాయిస్ ఓన్లీ ప్లాన్‌ను తప్పనిసరి చేయడం వంటి అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నాయి. దేశంలోని 120 కోట్ల మంది మొబైల్ వినియోగదారుల కోసం ట్రాయ్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇందులో రూ. 10 రీఛార్జ్, 365 రోజుల చెల్లుబాటుతో సహా అనేక నిర్ణయాలు తీసుకుంది ట్రాయ్. అలాగే డ్యూయల్ సిమ్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారుల కోసం వాయిస్ మాత్రమే ప్లాన్లను జారీ చేయడం తప్పనిసరి చేసింది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్, ట్రాయ్ ఈ కొత్త మార్గదర్శకాలను అనుసరించవలసి ఉంటుంది. టెలికాం కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్లో 12వ సవరణ చేయడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాల కోసం ట్రాయ్ అనేక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం రెగ్యులేటర్ కొన్ని నెలల క్రితం దీనికి సంబంధించి అన్ని వాటాదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన నిబంధనలను జనవరి 2వ వారంలో అమలు చేయవచ్చు. ట్రాయ్ కొత్త నిబంధనలు. 2G ఫీచర్ ఫోన్ వినియోగదారులు వాయిస్, SMS కోసం ప్రత్యేక టారిఫ్ వోచర్ కలిగి ఉండటం తప్పనిసరి చేయడానికి ట్రాయ్ వినియోగదారుల రక్షణ నియంత్రణను సవరించింది. తద్వారా వినియోగదారులు వారి అవసరమైన సేవల కోసం ఒక ప్లాన్‌ను పొందవచ్చు. ముఖ్యంగా ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులు, సమాజంలోని కొన్ని వర్గాల వారు, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రయోజనం పొందవచ్చు. ఇది కాకుండా వినియోగదారుల ప్రయోజనం కోసం టెలికాం రెగ్యులేటర్ ఎస్టీబీ అంటే స్పెషల్ టారిఫ్ వోచర్ చెల్లుబాటును ఇప్పటికే ఉన్న 90 రోజుల నుండి, ఇది కాకుండా వినియోగదారుల ప్రయోజనం కోసం టెలికాం రెగ్యులేటర్ ఎస్టీబీ అంటే స్పెషల్ టారిఫ్ వోచర్ చెల్లుబాటును ఇప్పటికే ఉన్న 90 రోజుల నుండి 365 రోజులకు అంటే 1 సంవత్సరానికి పెంచింది. ఆన్లైన్ రీఛార్జ్ ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని ఫిజికల్ వోచర్ల కలర్ కోడింగ్‌ను తొలగించాలని ట్రాయ్ నిర్ణయించింది. ఇంతకు ముందు రీఛార్జ్‌లో ప్రతి వర్గానికి ప్రత్యేక కలర్ కోడింగ్ సిస్టమ్ ఉండేది. 2012లో టీటీఓ 50వ సవరణ ప్రకారం ట్రాయ్ కనీసం రూ. 10 విలువ కలిగిన ఒక టాప్ అప్ వోచర్‌నే కలిగి ఉంది. టాప్ అప్ వోచర్లను కేవలం రూ. 10 డినామినేషన్‌లో లేదా దానిలో మాత్రమే ఉండటం తప్పనిసరి చేసింది. టెలికాం కంపెనీలు ఇప్పుడు రూ. 10 టాప్ అప్ ఏదైనా ఇతర టాప్ అప్ వోచర్‌ను ఏ విలువకైనా జారీ చేయవచ్చు. 120 కోట్ల మంది వినియోగదారుల లబ్ధి. ప్రైవేట్ టెలికాం కంపెనీలు జూలైలో రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనవిగా చేసినందున 2 సిమ్లు, ఫీచర్ ఫోన్లు ఉన్న వినియోగదారులు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఖరీదైన రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. వినియోగదారుల సమస్యలను అర్థం చేసుకున్న టెలికాం రెగ్యులేటర్ ఇప్పుడు వాయిస్, SMS సేవలను మాత్రమే ఉపయోగించే వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. ఈ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు ఇప్పుడు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.